హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి చాలా యమ్మీగా ఉండే టేస్టీగా మటన్ అండ్ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాము. నేనైతే ఒక 1/2 kg అయితే మటన్ తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు బాండీపై ఆయిల్ పెట్టేసి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసిన తర్వాత పుదీనా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఇలా ఒక్కసారి కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అనేది మనకు కారం అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే కనుక కర్రీలో సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం మిగతా కర్రీకి కావాల్సిన కారం అనేది లాస్ట్లో యాడ్ చేద్దాము. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది నేను ఇందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఇలా ఓపెన్ చేసింది ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా బాయిల్ అయిపోయిందండి మటన్ అనేది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాము. కారం మరియు సాల్ట్, ఉప్పు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మనము కర్రీకి అంటే కూరకి ఎంతైతే సరిపోతుందో అంత కారం అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నీట్గా దోసకాయ అనేది కుకుంబర్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం గ్రేవీ లాగా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కుకుంబర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న నేను దోసకాయ అంటే కుకుంబర్ అనేది ఇందులో యాడ్ చేశాను. నేను ఒకటైతే చిన్నది మీడియం సైజ్ అయితే కుకుంబర్ అనేది తీసుకొని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 విజిల్స్ మళ్ళీ మూత పెట్టుకోండి. కుక్కర్ అనేది 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఉడికిపోతాయి కదా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ధనియా పొడి, గరం మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి. దీంతో మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మటన్ అండ్ దోసకాయ కర్రీ అనేది సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది. యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.